హాయ్ హలో మేస్త్రి ముచ్చట్లు. మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా ఉల్లిపాయలను బాగా దీంట్లో వేగించుకోవాలన్నమాట. ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలు తర్వాత వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని మనం కొద్దిసేపు అట్లా మగ్గనియాలి. టమాటాలు మాడకుండా మొత్తం తిప్పుకుంటూ ఉన్నప్పటికీ ఒక పసుపు వేసుకొని ఇంకొక రవ్వ తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా మాడకుండా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే మాడిపోతే బాగోదు. తర్వాత మనం బోటి తయారు చేసుకున్నాం కదా, కడుక్కొని ఇది దాంట్లో వేసుకోవాలన్నమాట. బోటి స్మెల్ రాకూడదంటే ఉడికి నీళ్ళలో బాగా ఉడకబెట్టుకొని కడుక్కోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇంకా తిప్పుకోవాలి కొంచెంసేపు. తర్వాత మటన్ మసాలా ఒక ప్యాకెట్, మటన్ మసాలా తెచ్చుకున్న తర్వాత కారం ప్యాకెట్ కూడా తెచ్చుకొని గోంగూర కడిగి పెట్టుకోవాలి. గోంగూర కడిగి పెట్టుకుంటే మనం గోంగూర కూరలు వేసుకోవడానికి బాగుంటుంది. గోంగూర బోటి అంటే చాలా బాగుంటుంది. మనం కారం వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. కారం ప్యాకెట్లో 20 రూపాయల ప్యాకెట్ తెచ్చుకున్నామంటే ఆ 20 రూపాయల ప్యాకెట్లో సగం కారం వేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది అన్నమాట. తర్వాత మనం ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే నేను బాటిల్తో పోస్తున్నాను కాబట్టి నాకు కొలత తెలుసు, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఒక గ్లాసున్నర వాటర్ పోసుకున్నారంటే మీకు కొంచెం చారులాగా అవుతుంది. ఆ తర్వాత వాటర్ పోసేసి మనం చిన్నగా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకుంటే మనకి కూర అంతా కలిసిపోతుంది. లేదంటే మనకి ఎట్లా పడితే అట్లా ఉందంటే బాగోదు. ఎందుకంటే నీళ్ళు పోసి మనం మొత్తం శుభ్రంగా పెట్టుకున్నామంటే మనకు కూర అంతా మచ్చటంగా ఉడుకుతుంది. మనం మటన్ మసాలా ఇందాక చూసాం కదా, దాన్ని కట్ చేసుకొని ఇప్పుడు దాన్ని కూరలో వేసుకొని కొద్దిగా తిప్పాలన్నమాట. వాటర్ పోసిన ఒక 10 నిమిషాల తర్వాత కూరలో మొత్తం వేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే కొత్తిమీర రెడీగా పెట్టుకొని ఉండాలి. కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకుంటే తర్వాత గోంగూర ఉంది కదా, గోంగూరని కూరలో కలపడానికి కడక్కొస్తే మనం కూరలో కలిపేయడానికి ఇంకా కూర ఉడికింది సగంలో గోంగూర మనం పెట్టేయాలన్నమాట. గోంగూర పెట్టేసి తిప్పితే మనకి కూర కొంచెంసేపటికి మూత పెట్టేసామంటే బాగుంటుంది. కూర ఎలా చేస్తున్నావు ఏంటి అని అడుగుతున్నాను. మనం ప్రతి వీడియో క్లారిటీగా చూపిస్తున్నాం కాబట్టి మీరు క్లారిటీగా చూడండి. వాసన రాకూడదంటే ప్రతి ఒక్క పాయింట్ మీరు చూడాలి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. కూర మంచిగా రావాలంటే ప్రతిదీ కొద్దిగా టైం తీసుకొని వేయాలి, లేదంటే మనకి అంతా పాడవుతుందని చెప్తున్నాడు మా బావ. ప్రతి ఒక్కటి క్లారిటీగా చూస్తే నువ్వు ఈసారి నేర్చుకోవచ్చు అంటున్నాడు. ఈ బోటి కర్రీ నేను తినను అనమాట, ఎందుకంటే నాకు బోటి కర్రీ అంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. నాకు పక్కన మళ్ళీ చికెన్ తెచ్చాడు విడిగా. చికెన్ తీసుకొని చికెన్ చేస్తుంది మా ఆవిడ, మా బావ ఏమో బోటి కర్రీ చేస్తున్నాడు అనమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తినాలా లేదా అని. ఇంకేమో ఇది మనకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు తినడానికి. అందుకే మనం చికెన్ తెచ్చాడు మనకి. ఆయన ఏమో బోటి కర్రీ చేసుకున్నాడు. కాస్త ఉప్పు వేసుకోవాలి లాస్ట్లో, కూర అంతా అయిపోయినాక లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట, లేదంటే కూర ఉడకదంట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. కొత్తిమీర వేస్తున్నాడు కాబట్టి ఇక మూత పెట్టేయడమే. లాస్ట్లో కొత్తిమీర వేసేసాడు. కొత్తిమీర వేసినాక కొద్దిగా వరకు అట్లా అన్నాడు, మూత పెట్టేశాడు. మన కూర రెడీ అయిపోయింది. కొద్దిగా చారు టేస్ట్ చూసాడు. అన్నం వేసుకున్నాం అనమాట. అన్నం వేసుకొని బోటి కర్రీ చికెన్ కర్రీ వేసుకొని కుమ్ముతున్నాం. లాస్ట్లో అందరూ వెళ్తా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.